కొన్ని చర్చిలు ఉన్నాయి, అక్కడ బుర్ఖాలు వేసుకొని స్త్రీలు దర్శనమిస్తున్నారు. ఎవరికి చెప్పుకోను నేను? ఇస్లాం అంతటి వరకు నేను 200కి 200% ఐ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ దట్ ధర్మంలో, ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడాను జబర్దస్తి అనేది లేదు. ఇస్లాం ధర్మంలో మీరు మారండి అని చెప్పేసి మత మార్పిడి అనేది జరగను కాదు. ఇంకో చోట ప్రవక్త గారికి అల్లా అనంత కరుణామయుడు అపార కృపాసుడు అయినటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చేటటువంటి హితబోధన ఏంటంటే, నీ పని ఏంటి? నీ పని ఇన్ ద సెన్స్ ప్రవక్త గారికి చెప్తుంది. ప్రవక్త గారు మొత్తం ముస్లిం కమ్యూనిటీని చేసి చెప్తున్నారు. నీ పని నువ్వు మెసేజ్ ఇవ్వటం వరకు మాత్రమే, అయిపోయింది. వాళ్ళు దాన్ని స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అది ఇంకా నీకు సంబంధం లేదు, నువ్వు వదిలేసేయి. అంతవరకే కానీ నువ్వు ఇంపోజ్ చేయడానికి నీకు ఎటువంటి రైట్ లేదు అని చెప్పేసి. ఇంకా దీనికన్నా మీకు ఇంకేం చెప్పండి. ఒకవేళ ఎవరైనా కానీ ఇంపోజ్ చేసినా, లేకపోతే ఎవరైనా జబర్దస్తి చేసినా, ఎవరైతే అదో ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని జబర్దస్తి చేశాను, మీరు నా చేతికి నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటావా సస్తావా అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, నేను ముందు ముస్లింని కాదు. ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ముస్లిం నుంచి నేను బయటకు వస్తాను. ముసల్మాన్ అవ్వడానికి, ముస్లిం అవ్వడానికి, ధర్మాన్ని పాటించడానికి గల బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. నేను విశ్వసిస్తున్నాను ఆ అనంత కరుణామయుడు అపార కృపాశీయుడైనటువంటి అల్లాహ్ ఒక్కడే.